गतेष्वथ नृपो भूयः पौरेषु सह मन्त्रिभिः मन्त्रयित्वा ततश्चक्रे निश्चयज्ञः स निश्चयं श्वयैव पुष्यो भविता स्वोऽभिषेच्यस्तु मे सुतः रामो राजीवताम्राक्षो यवराज इति प्रभुः आथान्तर्गृहमाविश्य राजा दशरथस्तदा सूतमामन्त्रयामास रामं पुनरिहानय प्रतिगृह्यास तद्वाक्यं सूतः पुनरुपाययौ रामस्य भवनं शीघ्रं राममानयितुं पुनः द्वास्तैरावेदितं तस्य रामायागमनं पुनः श्रुत्वैव चापि रामस्तं प्राप्तं शङ्कान्वितोऽभवत् प्रवेश्य चैनं त्वरितं रामो वचनमब्रवीत् यदागमनकृत्यं ते भूयः तद्ब्रूह्य शेषतः तमुवाच तत्सूतो राजा त्वां द्रष्टुमिच्छति श्रुत्वा प्रमाणमत्र त्वं गमनायेतराय वा इति सूतवचः श्रुत्वा रामोऽथ त्वरयान्वितः प्रययौ राजभवनं पुनर्द्रष्टुं नरेश्वरं तं श्रुत्वा समनुप्राप्तं रामं दशरथो नृपः प्रवेशयामास गृहं వివక్షుః ప్రియముత్తమం. ఇక పౌరులంతా ఆనందంగా వెళ్ళిన పిమ్మట చక్కగా దేశకాల పరిస్థితులు తెలిసినవాడు, సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడు, నిశ్చయజ్ఞుడు అయిన దశరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేశాడు. తర్వాత రేపే పుష్యమి నక్షత్రం కనుక పద్మాలాంటి కళ్ళు కలిగిన నా కుమారుడైన శ్రీరాముణ్ణి రేపే యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేద్దాము అని చెప్పి ప్రకటించి మంత్రులను పంపివేసి తాను అంతఃపురానికి వెళ్ళాడు. ఆ తర్వాత తన రథసారథిని శ్రీరాముణ్ణి త్వరగా ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆ రథసారథి మహారాజైన దశరథుడి మాట శిరసావహించి శ్రీరాముని మరలా తీసుకురావడానికి వెంటనే బయలుదేరి ఆయన భవనాన్ని సమీపించాడు. సుమంత్రుడు మరలా వచ్చాడు అన్న విషయం ద్వారపాలకులు రాముడికి చెప్పారు. సుమంత్రుడు తన మందిరానికి ఎందుకు చేరాడు శ్రీరాముడు విని పట్టాభిషేకానికి ఏమైనా విఘ్నం ఏర్పడిందా, లేక ఇంకేమైనా ఉపద్రవం సంభవించిందా అంటూ సందేహపడ్డాడు. వెంటనే సుమంత్రుణ్ణి తన భవనంలోకి రప్పించి మరలా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమిటో పూర్తిగా చెప్పండి అని చెప్పి అడిగాడు శ్రీరాముడు. సూతుడు శ్రీరాముడి వచనాలు విని ఆయనతోటి, రామ, మహారాజు గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళాలా లేదా అనేది మీ ఇష్టం అని చెప్పారు. సుమంత్రుడి మాటలు విన్న వెంటనే శ్రీరాముడు ఏమాత్రం ఆలసించక మరలా మహారాజును దర్శించడానికి రాజభవనానికి బయలుదేరాడు. అలా రాజభవనం రాముడు వచ్చినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను చెప్పాలి అని అతన్ని తన అంతఃపురంలో ప్రవేశపెట్టమని చెప్పాడు. ప్రవేశన్నేవ చ శ్రీమాన్ రాఘవో భవనం పితుః దదస పితరం దూరాత్ ప్రణిపత్య కృతాంజలి ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వజ్య భూమిపః ప్రదిశ్య చాస్మై రుచిరం ఆసనం పునరబ్రవీత్. సర్వ శుభలక్షణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు తండ్రి గారి అంతఃపురంలోనే ప్రవేశిస్తూ సత్సాంప్రదాయాన్ని పాటిస్తూ దూరం నుండే నమస్కరించి అంజలి ఘటించి తండ్రిని దర్శించాడు. తన దగ్గరకు వచ్చి మరలా ప్రణమిల్లుతున్న శ్రీరాముణ్ణి చూసి దశరథుడు పరమానందంతో రాముణ్ణి అక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత చక్కటి ఆసనం మీద కూర్చుండబెట్టి ఇలా అంటున్నారు, రామ వృద్ధోస్మి దీర్ఘాయుః భుక్తా భోగామయేప్సితాః అన్నవద్భిః క్రతుస్సితైః
తథేష్టం భూరి దక్షిణైః జాతమిష్టమపత్యం మే త్యమద్యానుపమం భువి దత్తమిష్టమధీతం చ మయా పురుషసత్తమా అనుభూతాని చేష్టాని మయా వీరసుఖాన్యపి దేవర్షి పితృవిప్రాణాం అవృణోస్మి తథాత్మనః. నైనా రామచంద్ర, నాకు వయసు మీరింది. ఇప్పటి వరకు ధర్మబద్ధమైన సుఖాలు అన్నీ పొందాను. మృష్టాన్నదానములతో, పూరి దక్షిణలతో, జ్యోతిష్టోమం నుంచి మొదలుపెట్టి అశ్వమేధం వరకు కలిగిన యజ్ఞాలను వందల కొలది ఆచరించాను. ఇష్ట సంతాన ప్రాప్తితో చతుర్విధ పురుషార్థాలలాగా మీరు పుట్టారు. నా చతుర్విధ పురుషార్థాలు కూడా తీరాయి తండ్రి. ఈ భూమండలం మీద నీవు సాటిలేని వాడవు. బంగారు తండ్రి, వేదశాస్త్రాది విద్యలు నీకు చక్కగా అబ్బాయి. నీవు ఆచరించదగిన నిత్య అగ్నిహోత్రాలను ఆచరిస్తున్నావు. ఇంకా నేను కూడా నిత్యాగ్నిహోత్రీకుడినే. ఇష్టమైన వస్తువులను చాలా దానం చేశాను. నాయనా వీర నా ఇష్టాలన్నిటినీ తీర్చుకున్నాడు. వందల కొలది యజ్ఞాలు ఆచరించడంతో దేవరుణాన్ని, వేదాధ్యయనం చేత ఋషి రుణాన్ని, సత్సంతాన ప్రాప్తి చేత పితృరుణాన్ని, దాన ధర్మాల చేత విప్రరుణాన్ని, ధర్మసుఖానుభవం చేత ఆత్మరుణాన్ని అనే రుణ పంచకాన్ని తీర్చుకున్నాను నాయన అని చెప్తున్నారు. మనకు 3 రుణాలు పుట్టుకతోటే ఉంటాయి. నిర్దిష్టమైన జీవితం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నియమనిష్టలతోటి వేద విద్యలు అభ్యసిస్తే ఋషి రుణం తీరుతుంది. ఆ తర్వాత గృహస్థాశ్రమ ప్రవేశం చేసి భార్య సహితుడై పవిత్రమైన యజ్ఞాలు ఆచరించినప్పుడు దేవరుణం. ఆ తర్వాత ధర్మబద్ధంగా సంతానాన్ని పొందినప్పుడు పితృరుణం కూడా తీరుతుంది. ఇలా అన్ని రుణాల నుంచి నేను ముక్తుణ్ణి కూడా అయ్యాను. నాకించిన్ మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. కాబట్టి రామచంద్ర, నీ పట్టాభిషేకం నిర్వహించడం తప్ప నాకు ఇంకా మిగిలిన కర్తవ్యం అంటూ ఏదీ లేదు నాయన. అందువల్ల నువ్వు నా ఆనందం కొరకు నాకు తృప్తి కలిగేలాగా నేను చెప్పినట్టు చెయ్యి. అద్య ప్రకృతయః సర్వాః త్వామిచ్చంతి నరాధిపం అతస్త్వాం యువరాజానం అభిషేక్ష్యామి పుత్రకః. అపి చాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ న సనిర్ఘాతాదివోల్కా చ పతతిహ మహాస్వన అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వాపదమృచ్యతి. తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవః తావదేవాభిషిచ్యన్ స్వ చలాహి ప్రాణినాం మతిః. నాయన, రాజులు, మంత్రులు మొదలైన ఇంకా ప్రజలు అంతా కూడా నువ్వు రాజు కావాలని అభిలషిస్తున్నారు. కాబట్టి నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయాలనుకుంటున్నాను. రామా, ఇంకొక మాట కూడా నీకు చెప్పాలి. ఈ మధ్య కళలో నాకు భయంకరమైన అపశకునాలు కనపడుతున్నాయి. పిడుగులతో కూడిన ఉల్కలు, తొక్కుచుక్కలు మహాధ్వనులు గావిస్తూ పగటిపూటనే నేలపై రాలుతున్నాయి. నా జన్మ నక్షత్రమందు క్రూరగ్రహాలైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇలాంటి దుర్నిమిత్తాలు ఏర్పడినప్పుడు రాజు మరణించడమో లేక తీరని ఆపదలు పాలవడమో జరుగుతుంది. కాబట్టి రఘురామ, నా బుద్ధి సంకల్పం మారకముందే నీవు యువరాజు పట్టాభిషిక్తుడు అవ్వు నాయన. ఎందుకంటే మామూలు మనుషులం,
బుద్ధి చాంచల్యం చాలా సహజం. అందుకని రామ, ఇక నువ్వు ఆలసించక పట్టాభిషిక్తుడు అవ్వు. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు స్వః పుష్యయోగం నియతం వక్ష్యం తే దైవ చింతకాః తతః పుష్యేభిషించస్వ మనస్వరయతీవ మాం స్వస్త్యాహం అభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప తస్మాత్ త్వయాద్య ప్రభృతి నిసేయం నియతాత్మనా సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరసాయినా సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షం త్వద్వసమంతతః భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవం విధానిః విశ్రోపితశ్చ భరతో యావదేవ పురాదితః తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః జ్యేష్ఠానువర్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః కింతు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతిః సతాం తు ధర్మ నిత్యానాం కృతశోభిచ రాఘవ. నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పట్టాభిషేకం జరపడం ప్రశస్తమని దైవజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఓ రామ, పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తంలోనే నువ్వు అభిషేకుడవు అవు. ఈ విషయం నా మనస్సును తొందర పెడుతోందయ్యా. కాబట్టి రేపే నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాను. అందుకే ఇప్పటి నుంచి నీవు సీతమ్మ కూడా, మా కోడలు సీతమ్మ కూడా నియమాల్ని పాటిస్తూ రాత్రి వేళ ఉపవాస దీక్ష చేయాలి, దర్భాస్తరణములపై పడుకోవాలి. సాధారణంగా ఇలాంటి శుభకార్యాలకు చాలా విఘ్నాలు ఎదురవుతాయి. కాబట్టి నీ మిత్రులంతా అన్ని విధాలా అప్రమత్తులై ఇప్పటి నుండే నిన్ను కాపాడుతుండుదురుగాక. ఇంకా కేకయ్య రాజ్యంలో మాతామహుని ఇంట, అంటే తాతగారింట్లో ఉన్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చే లోపే నీవు యువరాజ పట్టాభిషిక్తుడు అవ్వడం మంచిది అని తోస్తోంది. నీ తమ్ముడైన భరతుడు సర్వకాల సర్వావస్థల్లో నీ అడుగుజాడల్లో నడుచుకునేవాడే. ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, సంయమనం కలిగినవాడు. కాబట్టి నిస్సందేహంగా సత్పురుషుల మార్గాన్నే అనుసరిస్తాడు. అయినా శ్రీరామ, సాధారణంగా మనుషుల యొక్క చిత్తాలు చంచలములు. కాబట్టి ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సు కూడా ఒక్కొక్కప్పుడు వేరువేరు కారణాల వల్ల రాగద్వేషాలతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇది నా అభిప్రాయం అని అంటున్నారు దశరథుడు ఇక్కడ. ఆ తర్వాత ఇత్యుక్తసోభ్యనుజ్ఞాతః శోభావిన్యభిషేచనే వ్రజేతి రామః పితరం అభివాద్యభ్యయాద్గృహం ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజ్ఞోదిష్టేభిషేచనే తత్క్షణేన చ నిర్గమ్య మాతురంతః పురం యయౌ తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దర్దర్సాయాచతీం శ్రియం ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణస్తదా సీతా జానాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనం తస్మిన్ కాలే హి కౌసల్యా తస్తావామీలితే క్షణా సుమిత్రయా న్యాస్యమానా సీతాయా లక్ష్మణేన చ. ఇలా మర్నాడు జరగవలసిన పట్టాభిషేకానికి చేయవలసిన పనులు చెప్పి, నాయనా రామ ఇంకా వెళ్ళిరా అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి మరొక్కసారి నమస్కరించి తన భవనానికి చేరాడు. శ్రీరాముడు తన భవనానిలోకి ప్రవేశించిన తర్వాత తండ్రి అయిన దశరథుడు సంకల్పించిన యువరాజ్య పట్టాభిషేకం గురించి కౌసల్యామాతకు చెప్పాలి అనుకున్నవాడే తత్క్షణమే బయలుదేరి ఆ తల్లి అంతఃపురానికి వెళ్ళాడు.
అక్కడ కౌసల్యాదేవి అప్పటికే వ్రతాచరణకు తగిన పట్టు వస్త్రాలు ధరించి అంతఃపురంలో తన పూజామందిరంలో ఇష్టదైవ ధ్యానమందు నిమగ్నమై శ్రీరాముడికి రాజ్యలక్ష్మిని కోరుతూ మౌనంగా ప్రార్థిస్తోంది. అలాంటి స్థితిలో ఉన్న ఆ తల్లి రఘురాముణ్ణి దర్శించింది. సంతోషకరమైన శ్రీరాముడి పట్టాభిషేక వార్తను అప్పటికే విన్న సుమిత్రాదేవి, లక్ష్మణుడు రాముడి రాక కంటే ముందే కౌసల్యాదేవి దగ్గరకు వచ్చి ఉన్నారు. సీతాదేవి కూడా దాసీజనం వెంట అక్కడికి వచ్చింది. శ్రీరాముడు అక్కడికి చేరేటప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన రాముడికి పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తంలో యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని తెలిసింది. ప్రాణాయామపూర్వకంగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ కళ్ళు మూసుకొని ఉంది ఆ తల్లి. శ్రీరామచంద్రుడు నియమనిష్టలతో ఉన్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనమునర్చి ఆ ఆనందం కలిగేలాగా, అమ్మా, ప్రజలను పాలించే బాధ్యత చేపట్టవలసిందిగా తండ్రి గారు నన్ను ఆజ్ఞాపించారు. శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యవరాజ్యాభిషేచనం ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనం తథా సన్నియమామేవ సోభిగమ్యాభివాద్య చ ఉవాచ వచనం రామో హర్షయం స్థామిదం తదా. అంబ పిత్రా నియుక్తోస్మి ప్రజాపాలనకర్మణి భవితా స్వోభిషేకో మే యథా మే శాసనం పితుః సీతయాప్యుపవస్తవ్యా రజనీయం మయా సహ ఏవం ఋత్విగుపాధ్యాయైః సహ మాముక్తవాన్ పితా. యాని యాన్యత్ర యోగ్యాని స్వభావిన్యభిషేచనే తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ కారయ. ఏత్రచ్ఛుత్వా తు కౌసల్యా చిరకాలాభికాంక్షితం హర్షభాష్పకలం వాక్యం ఇదం రామమభాషత. వత్స రామా చిరంజీవ హతాస్తే పరిపంథినః జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్తః సుమిత్రాయాశ్చ నందయ. కళ్యాణే బత నక్షత్రే మయి జాతోసి పుత్రక. येन त्वया दशरथो गुणैराराधितः पिता अमोघं बत मे क्षान्तं पुरुषे पुष्करे क्षणे येयमिक्ष्वाकुराजश्रीः पुत्रत्वां संश्रयिष्यति. इत्येवमुक्तो मात्रेदं रामो भ्रातरमब्रवीत् प्राञ्जलिं प्रह्वमासीनं अभिवीक्ष्य स्मयन्निव. लक्षणे मां मया सार्धं प्रसादित्वं वसुन्धरां द्वितीयं मेरन्तरात्मानं त्वामिमं श्रीरुपस्थिता. सौमित्रे भुङ्क्ष्य भोगांस्त्वम् इष्टान् राज्यान् फलानि च जीवितं च हि राज्यं त्वदर्थम् अभिकामये. इत्युक्त्वा लक्ष्मणं रामो मातरावभिवाद्य च अभ्यनुज्ञाप्य सीतां च जगाम स्वं निवेशनम्. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये अयोध्याकाण्डे चतुर्थः सर्गः. అమ్మ, ప్రజలను పాలించే బాధ్యత చేపట్టవలసిందిగా నన్ను నాన్నగారు నియమించారు, ఆజ్ఞాపించారు. కాబట్టి వారి ఆదేశాన్ని అనుసరించి రేపు నాకు యువరాజ్య పట్టాభిషేకం ఉందమ్మా. నా భార్య అయిన సీత, నేను కూడా నేటి రాత్రి ఉపవసించాలి. తండ్రి గారు ఋత్వికులతో గురువులతో కూడా ఆలోచించి ఇచ్చిన ఆదేశం ఇది. రేపు జరగనున్న పట్టాభిషేకంకు సంబంధించిన
అభ్యంజనాది మంగళ కార్యక్రమాలు నాకు వైదేహికి నిర్వహింపమ్మా అని చెప్పి అడిగాడు మహానుభావుడైన శ్రీరామచంద్రుడు. ఇంతటితోటి కౌసల్యాదేవి తన చిరకాల అభిలాషైన శ్రీరామ పట్టాభిషేక వార్తను ఆయన నోటి వెంటే విని ఆనంద బాష్పాలు రాలుస్తూ, నా చిన్నారి రామయ్య చిరకాలం వర్ధిల్లు, నీ శత్రువులు నశించెదరుగాక, రాజ్యలక్ష్మిని చేపట్టి బంధువులందరినీ కూడా చల్లగా చూసుకో, ఆనందింపచేయి. నాయనా, శుభ నక్షత్ర లగ్నంలో నీవు నా యందు ఉదయించి అసలు మామూలు సంతోషం కాదు, ఎంతో సంతోషాన్ని కూర్చావు. శుభలక్షణ సంజాతుడవైన నీ సద్గుణాలు మీ తండ్రి దశరథుడికి ఆనందహేతువులయ్యాయి. నాయనా కన్నయ్య, కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గురించి దీక్షతో నేను నర్చిన ఉపవాస వ్రతాదులన్నీ సఫలమయ్యాయి. అందుకే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరింపనుంది అంటూ ప్రియంగా ఆశీర్వదించిన వెంటనే శ్రీరాముడు వినమ్రంగా అంజలి ఘటించి ఆసీనుడై ఉన్న సోదరుడు లక్ష్మణుని వంక చూశారు. నాయనా లక్ష్మణ, నీవు నా బహిప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్ను కూడా చేరినట్టే, కనుక నాతో కూడా నువ్వు కూడా ఈ వసుధను పాలించు. నాయనా సౌమిత్రి, నీకు ఇష్టమైన సకల భోగ్య పదార్థాలను అనుభవించు సంతోషంగా. అమూల్యమైన రత్నాలను, వస్త్రాలను, ఆభరణాలు పొందు. ఈ రాజ్యమే కాదు, నా ప్రాణములు వీటన్నిటినీ నీ కొరకే కోరుతున్నాను అని చెప్పి శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందనం చేశారు, కౌసల్య సుమిత్రకు. ఆ తర్వాత వారందరి ఆశీస్సులు పొంది లక్ష్మణుడిని ఆదరించి సీతమ్మతో సహా తన భవనానికి చేరాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన రామాయణం నందలి అయోధ్యాకాండం 4వ సర్గ సంపూర్ణం.